రామ్ నారాయణ్ రామ్. చంచలంగా ఉన్నప్పటికీ నీవు ఎక్కడికి పోతావు? ఇక్కడ చూడటానికి ఏదీ లేదు. ఇప్పుడు ఉంది, తరువాత లేదు. క్షణాల్లోనే అంతా లీనమైపోతుంది. మేము సాధారణంగా ఊహించే విగ్రహాలు ఉండవు, అన్నీ ఏకమైపోతాయి. మనం జీవితంగా భావించేది ఒక చలనమే. అది చలనమే కనుక మనకు కనిపిస్తోంది. సినిమాలో చాలా చిత్రాలను కలిపి ఒక చిత్రం తయారవుతుంది. వేగంగా నడుస్తూ ఉండటంతో అది అలానే కనిపిస్తుంది. ఈ విస్తారమైన విశ్వమంతా ఒకే చలనంలో నడుస్తోంది. అందుకే మనం దీనిని ఈ రూపంలో చూడగలుగుతున్నాం. ఇది అంత వేగంగా నడుస్తోంది. సూర్యుడు ప్రకాశిస్తాడు, ఇతర గ్రహాలు మరియు ఉపగ్రహాలు వెలుగుతాయి. మొత్తం జీవితం చలనం. జీవం లేదా ప్రాణం ఈ అనంతమైన చలనానికి ఒక పరిచయం మాత్రమే. ఈ విశ్వం చలనానికి ఒక ఉదాహరణ. ఈ చలనంలో నీవు నీ చలనాన్ని కలిపేయగలిగితే, మాటలు పుట్టిన చలనంతో నీవు కూడా ఏకమైపోతావు. మనసు శాంతించకపోతే అసౌకర్యంగా ఉంటుంది. అందుకే భోజనం, నిద్ర, కలలో కూడా జపం చేయడం అనివార్యం. మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా నీ ఇష్టానుసారం జపం చేస్తూ ఉండు. ఇలా చేస్తూ ఉంటే నీ జపం తానుగా జరిగిపోతుంది. ఆస్తులు, మాంసం, రక్తకణాలు, ప్రతి అణువు తన మంత్రాన్ని జపించటం ప్రారంభిస్తాయి. లక్ష గంధాలు ప్రతి క్షణం జపం చేస్తూ ఉంటాయి. ఇది జరిగితే అంతా సులభమవుతుంది. ఇలా ప్రతి క్షణం జపం చేస్తూ ఉంటే ఒక్క క్షణంలో 1,00,000 మంది జపం చేసినట్లవుతుంది. నీవు నిద్రలో ఉన్నా ఆ జపం కొనసాగుతూనే ఉంటుంది.